ఎంతైనా సీనియర్ చంద్రబాబు నాయుడు అండి. ఫస్ట్ ఆయన గురించి మాట్లాడుకుందాం. ఓకే. చంద్రబాబు నాయుడు జాత్యం ఈయన చిక్కడు దొరకడు చెప్తే నమ్మడు. తన మనసుకు నచ్చిన పని చేస్తాడు కానీ ఒకరు చెప్పిన పని అయితే చేయడండి. ఈయనకి గురు చెప్పిన విద్య లేదు, పెద్దలు చెప్పిన బుద్ధి లేదు. సొంత బుద్ధి, సొంత ఐడియా, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత పనులతోటే సాధించారు ఆయన. చిన్నప్పటి నుంచి ఆయన తెలివి, తేటలు, జ్ఞానం, బుద్ధి అంతు చిక్కని మనిషి. సామాన్యంగా ఒకరి లేక వాగుడుకాయ మాట ఆయన దగ్గర లేదు. ఏదైనా ఉంటే పేస్ట్గా ఉంటాడు. ఆయన ధైర్య సాహసాలు లోపల చాలా ఉంటాయి. చేయాలనుకున్న పనులు తన మనసులో పెట్టుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఇప్పటికి 3 సార్లు అయిన సీఎం, ఇంకా కాబోయే సీఎం కూడా ఈయనండి. గ్యారంటీ ఖచ్చితంగా చెప్పేస్తుంది. 180% పక్కా అవుతుంది. ఈ రాశికి ఈయనకి వస్తది రాశి కరెక్ట్ గా మాత్రం కృత్తిగా నక్షత్రం 2వ పాదం రాక్షస గణం. ఈయనది వృషభ రాశి అవుతుంది. ఇప్పుడు 74 సంవత్సరాలు ఆయన పుట్టిన నక్షత్రం, ఆయన లెక్క. ఇప్పుడు వృషభ రాశికి ఆయన బలబలాలు బాగున్నాయి. ఏదో ఒక రౌండ్ గా మాత్రం ఆయన కవరప్ చేసుకునేది ఉంది. గెలిచే అవకాశాలు అయితే 180% కనిపిస్తుంది, బాబుకే ఉంది. గ్యారంటీగా అవుతుంది. వైఎస్ జగన్ చూడండి, ఈయన జన్మజాతకరీత్యా చూడు మకర రాశి, మకర పట్టు ఎక్కువ ఉంటుందండి. అనేది తన పట్టే గెలవాలంటాడు. ఒకరి పెట్టు గెలవాలని పిచ్చేటోడు కాదు. మొండి మనిషి, జిద్దు మనిషి, తనదే గెలవాలంటాడు. ధైర్యం బాగుంది ఆయనకి. పలుకుబడి, మాట తీరు, మంచితనం, చెడుతనం 2 ఉన్నాయి. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీ చేసిండా లేదనేది మనకు లెక్కన ఉన్నా కానీ ఏదో ఆయన లెక్కన మాత్రం ఆయన వచ్చే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా లేదంటే ఈయన చేసిన నిర్ణయాలు, ఈయన చేసే పనులు, ఈయన లెక్కలు చూస్తే నేను వ్యతిరేకంగా మాట్లాడతలేదనండి. ఆయన ధర్మశాస్త్రాలు ఉండొచ్చు, వాళ్ళ తండ్రి ద్వారా వారసత్వం ద్వారా ఆయన ఉపయోగమైంది. కానీ బాబు ఉన్నంత మేధావి తత్వం ఈయనకి లేదు. అలా ఉంది ఈయన జాతకం. ఈయన మాత్రం అపజయం మాత్రం తప్పదు. గెలుస్తా అంటుండు కానీ ఇది కాదు. ఇది ముమ్మాటికి నిజం. చిలక జోష్యం అబద్ధం కాదు. నా ఈశ్వర మాట అబద్ధం కాదు. 3వది పవన్ కళ్యాణ్, కన్యరాశి. ఆవేశం ఎక్కువ, పని తక్కువ, ఆచరణ పెద్దది. తన ఆచరణతోటే పని చేస్తాడు, ఒకరి ఆచరణతోటి పని చేస్తాడు కాదు. కానీ మొండి వైఖరి, పట్టుదల చాలా గొప్పగానే ఉంది. కానీ ముందు ఛాన్స్ ఉంది కానీ ఇప్పుడైతే లేదు. ఏదో పొత్తు ద్వారా కలిసి అలా నడుస్తున్నంటే ఏదో తన కర్తవ్యం తను నిర్వహించాలి. ఇప్పుడు వయసు దిక్కుతుంది కాబట్టి కొంచెం నిమ్మలంగా డెవలప్ కావాలనేది ఆలోచన ఆయనకు ఉంది. కానీ ఒకరికి తీసేటోడు కాదు. ఆయన కోపం వస్తే మాత్రం ఎవరికి ఆగేటోడు కాదు. పవన్ కళ్యాణ్ కూడా మేధావి తత్వమే. ఈ ముగ్గురులో మాత్రం నెంబర్ 1 స్థానం అయితే బాగుండే ఉందండి. ఎందుకంటే గ్రహ బలాలు బాగున్నాయి, ఆయన తెలివి బాగుంది, జనరల్ నాలెడ్జ్ బాగుంది. ఈ సంవత్సరం గెలుస్తాడు. 2వ స్థానంలో మాత్రం సీట్లు ఈయనకు వస్తాయి. 3వ స్థానం సీట్లు పవన్ కళ్యాణ్కి వస్తాయి. ఫైనల్ గా మనకి సీఎం ఎలక్షన్స్ లో నిలిచేది బరిలో అయితే చంద్రబాబు నాయుడు గారు అనేది పక్కాగా తెలుస్తుంది చిలక జోస్యం ద్వారా. గ్రేట్. మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంచిగా ఉన్నదమ్మా. కొన్ని గొడవలు, కిరికిరులు వచ్చినా అది తారాస్థాయి చేరవు. నిమ్మలంగానే జరుగుతాయి. శాంతియుతంతో జరిగి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిలక జోస్యం అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అప్పటి పూర్వకాలం నుంచి ఉంది. నలదమయంతి టైం నుంచి మనకి చిలక జోస్యం అనేది ఒక ప్రాచుర్యంలోకి వచ్చింది. మరి ఇప్పుడు దీన్ని నమ్మడం తగ్గించేశారు, ఎందుకంటారు? జనాలు ఎందుకు నమ్మడం తగ్గించేశారంటే అమ్మా, ఫస్ట్ జనాలకి అంత జనరల్ నాలెడ్జ్ లేదు. అంత పేపర్ చదివేటోళ్ళు గారు. ఒక రేడియో ఉండి తర్వాత టీవీ వచ్చేసింది. టీవీ తర్వాత సెల్లు, అవి ఇవి బుక్స్లు. ఇప్పుడు దీంట్లో రాయడం, అందరు రాయడం నేర్చుండ్రు.